నమస్కారం రైతు సోదరులకు శుభోదయం నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం। ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేల తల్లి। ఇవాల్టి కార్యక్రమంలో అతి తక్కువ ఖర్చుతో వరి, అపరాలు, మొక్కజొన్న వంటి పంటల విత్తనాలు నాటుకునే విధానాలను తెలుసుకుందాం। వ్యవసాయంలో కూలీలు కరువైపోయారు। దీంతో కూలీ ఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది। ఈ కొరతను అధిగమించాలంటే రైతులు తప్పకుండా టెక్నాలజీని వాడుకోవాల్సిందే। అదే రీతిలో ఈ ఖరీఫ్లో వరి పంట విత్తుకునేందుకు శ్రీకాకుళం జిల్లా రైతులు సాగులో భాగంగా సీడ్ డ్రిల్ యంత్రాలను వినియోగిస్తున్నారు। ఈ యంత్రాలపై రైతులకు మరింత అవగాహన కల్పించేలా వ్యవసాయ ఎన్జిఓ సంస్థలు సీడ్ డ్రిల్ పరికరం ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు। సాంప్రదాయ పద్ధతిలో వరి పండించేటప్పుడు రైతులు సాధారణంగా నారుమడి తయారు చేయడం, అలాగే కొమ్మ పట్టడం, నారుమడి నుంచి నారు కట్టలు తీసి కొమ్మమడి అంతా కూడా సర్ది నాట్లు వేసే పద్ధతి సాధారణ పద్ధతి మనం చూస్తూ ఉంటాము। అయితే ప్రస్తుత తరుణంలో కూలీల సమస్య అధికంగా ఉండటం, అసలు కూలీలే వ్యవసాయ పనులకు దొరకపోవడం కారణంగా రైతులు ప్రత్యామ్నాయ పద్ధతిలో పట్ల అవగాహన పెంచుకుంటే మంచిదన్న ఉద్దేశంతో గత 4 ఏళ్లుగా డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ ఫెర్టిలైజర్ కమ్ సీడ్ అనే అనుభవంతో నేరుగా రైతులకు నేర్పించడం జరుగుతోంది। ఇందులో ఉపయోగం ఏంటంటే రైతులకి నారుమడి పోసే పని లేదు, అలాగే విత్తనాలు కూడా సుమారు మనకి 15 కేజీల వరకు ఆదా అవుతాయి। సాధారణ పద్ధతి వరకు నారుమడి తయారీకి మారినట్లయితే కనుక ఫెర్టిలైజర్ కమ్ సీడ్ యంత్రంలో కేవలం 15 కేజీల విత్తనమే సరిపోతుంది। అలాగే కొమ్మ పట్టాల్సిన అవసరం లేదు కాబట్టి నాట్లు వేయడానికి అవసరం లేదు। దీనివల్ల సుమారు మనకి నాట్లు వేసే వరకు 5,000 రూపాయల వరకు ఆదా అవుతుంది। దీనికంటే ముఖ్యంగా ఏంటంటే మనం వెదజల్లే యంత్రంతో నేరుగా మనం విత్తనాలు వేయటం వలన విత్తనాల మధ్య సమాన దూరం, అలాగే వరుసల మధ్య సమాన దూరం రావటం వలన చీడపీడల సమస్య కూడా చాలా తక్కువగా వచ్చే అవకాశం ఉంది। దీనివల్ల ఏంటంటే గాలి వెలుతురు ధారాళంగా తగిలి దిగుబడులు కూడా సుమారు సాంప్రదాయ పద్ధతిని కంపేర్ చేసినప్పుడు క్వింటాల్ నుంచి అంటే 1.5 నుంచి 2 క్వింటాల వరకు మనకి దిగుబడి కూడా పెరిగే ఆస్కారం కనబడుతుంది అనమాట। దీంతో ఇంకా ముఖ్యంగా ఏంటంటే సాంప్రదాయ పద్ధతిలో మనం చేసినప్పుడు అది సాధారణ వెదజల్లే పద్ధతి కానీ లేదంటే దమ్ము పెట్టే పద్ధతి కానీ మనం తీసుకున్నట్లయితే కనుక వెదజల్లే పద్ధతిలో ఇష్టం వచ్చినట్లు అంటే మనకి బ్రాడ్కాస్టింగ్ మెథడ్ లో మనం జల్లటం వల్ల ఏంటంటే విత్తనాలు జిగ్జాగ్ మెథడ్ లో పడి పాపులేషన్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది। ఒక ఎకరాకు సుమారు 30 కేజీల విత్తనం మనకి అవసరం అవుతుంది। అదే మన సీడ్ డ్రిల్ యంత్రంతో వేసినప్పుడు అంత విత్తనం అవసరం లేదు, కేవలం 15 నుంచి 16 కేజీలు వరకు సరిపోతుంది అనమాట। సో ఈ పద్ధతిలో మనం చూసినప్పుడు కలుపు నివారణకు ప్రధాన సమస్యగా రైతులు మనకి వెనుకలు వేస్తూ ఉంటారు। అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎదజల్లే పద్ధతికి వెళ్లే రైతులకి సాంప్రదాయ పద్ధతిలో కంటే మెరుగైన విధంగా కలుపు యాజమాన్యం చేపట్టడం కోసం అని చెప్పేసి ఇప్పుడు రసాయన కలుపు మందులు కూడా అందుబాటులో రావడం జరిగింది। శాస్త్రవేత్తల సూచనలు సలహాల మేరకు విత్తనాలు వేసిన 24 గంటల లోపు ప్రీఎమర్జింగ్ హెర్బిసైడ్స్ ని అంటే కలుపు మొక్కలు మొలకెత్తకుండా ఉపయోగించాల్సిన కలుపు మందులు మనం రైతులు సిఫారసు చేస్తున్నాము। అలాగే రెండో దఫా అంటే 20 రోజుల నుంచి 25 రోజుల వరకు మధ్యలో ఏదైతే కలుపు ఆల్రెడీ నాటి ఉంటుందో దాన్ని కూడా నిర్మూలించుకోవడానికి శాస్త్రవేత్తల సూచనల మేరకు మనం కలుపు మందులు సిఫారసు చేయడం జరుగుతుంది। దీంతో పాటు 2 సార్లు రసాయన కలుపు మందులు, ఒకసారి మాన్యువల్ గా అంటే మనుషులను పెట్టి కానీ మనం కూలీలను పెట్టి కానీ మనం వీడింగ్ చేయించినట్లయితే కనుక కలుపు యాజమాన్యం చేపట్టినట్లయితే కనుక మనకి సాధారణ పద్ధతి కంటే కూడా మేలైన దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది। కాబట్టి శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా మనం ఈ ఏడాది డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి సుమారు 36,000 ఎకరాలు పొడియత పద్ధతిలో సాగు చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది। దీనికి ఏంటంటే టెక్నాలజీ అయితే రైతులకు నేర్పిస్తున్నాం కానీ దాన్ని తగ్గట్టు యంత్ర పరికరాలు అందుబాటులో ఉండటం లేదు, అది రైతుల నుంచి ప్రధాన సమస్యగా మనకి ఎదురవుతుంది। దీనికోసం చెప్పేసి గత ఏడాది 2022 సంవత్సరంలో మేము శ్రీకాకుళం జిల్లాలో పొడియతగా సాగు చేసే రైతులకు పూర్తి సబ్సిడీ కింద మనకి 46 సీడ్ డ్రిల్ మెషిన్స్ మనం అందుబాటులో తీసుకురావడం జరిగింది। అలాగే ఈ ఏడాది రైతులు ఎవరైనా ఎఫర్ట్ చేయగలిగితే, రైతులు ఎవరైనా కూలీలు మనం మిషన్ ఖరీదు మనం తట్టుకోగలిగితే కనుక వాళ్ళకి 30,000 సబ్సిడీ రూపంలో రెడ్డిస్ ఫౌండేషన్ ద్వారా అందిస్తూ మనం ఈ సంవత్సరం మనం సుమారు 40 మిషన్లు మనం రైతులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది। ఓవరాల్ గా మనకి జిల్లా వ్యాప్తంగా మనం పనిచేయడానికి 96 మిషన్లతో మనము 13 మండలాల్లో మనం పొడియత సాగుని భారీ ఎత్తున మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది। పొడియత సాగుకు వెళ్ళే రైతులు ముఖ్యంగా మనకి పంట కాలం చాలా ఇంపార్టెంట్ అండి। ఇదేంటంటే
మధ్యకాలిక రకాలు కానీ దీర్ఘకాలిక రకాలు కానీ ఎన్నుకున్నట్లయితే కనుక మనకి జూన్ నెలాఖరు నుంచి మనం పొడి వ్యవసాయకి వెళ్ళడానికి అవకాశం ఉంది. శాస్త్రవేత్తల సూచనల మేరకు మధ్యస్థ రకాలని లేదా దీర్ఘకాలిక రకాలను మనం రైతులకు సిఫారసు చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో పడే వర్షాలకి దెబ్బతినకుండా మనకి కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక రకాలను మనం ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము ఈ సీడ్రిల్ పద్ధతిలో. దీనివల్ల ఏంటంటే అనుకున్న టైంకి అనుకున్న ఆశించిన దిగుబడి అనేది రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది అనమాట. విత్తనాలు నాటుకునే పద్ధతిలో రైతులు పలు రకాల విధానాలను పాటిస్తారు. కానీ సీడ్ డ్రిల్ విధానంలో విత్తుకోవడం ద్వారా భవిష్యత్తులో కలుపు సమస్య తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దీంతో పాటు విత్తనం ఎక్కువ లోతుల్లో నాటుకోవడం వల్ల మొక్క మంచి బలంగా వృద్ధి చెందడంతో పాటు పలు ప్రయోజనాలు ఉంటాయని సూచిస్తున్నారు. ఈ యంత్రాలను రైతులకు సబ్సిడీ రూపంలో కూడా అందుబాటులో ఉంచామని రెడ్డీస్ వ్యవసాయ ఫౌండేషన్ ప్రతినిధి హరిబాబు అంటున్నారు. ఈ సీడ్ డ్రిల్ మనకి మార్కెట్లో రకరకాల కంపెనీల నుంచి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మనకి 9 వరుసల మిషన్లు అలాగే 7 వరుసల మిషన్లు మనకు అందుబాటులో ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే వెనకాల మళ్ళీ సాంప్రదాయ మామూలుగా ట్రాక్టర్ల ద్వారా వేసుకునే యంత్రాల్లో చదును చేయడానికి లెవెలింగ్ బ్లేడ్ వాడతారు. కానీ ఇందులో మనం లెవెలింగ్ బ్లేడ్ వాడాల్సిన అవసరం లేదు. దీనికి ఏంటంటే ప్లస్ వీల్స్ డెప్త్ వీల్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనకి అడ్జస్ట్మెంట్ అంటే సీడ్ అనేది మనకి పొలంలో విత్తన పరిమాణాన్ని బట్టి డబుల్ లోతులో మనకి పడితే సరిపోతుంది. సుమారు 2.5 నుంచి 5 సెంటీమీటర్ల లోతులో మనకి పడితే సరిపోతుంది. సో ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి యంత్రంలో డెప్త్ వీల్స్ అనేవి ఉన్నాయి మనకి. అలాగే వరి విత్తనాలు వేసిన తర్వాత సాళ్ళు కప్పబడడానికి మనకి వెనక ప్రెస్ వీల్స్ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. ప్రెస్ వీల్స్ ఏంటంటే మనకి సాళ్ళు అలా నీట్ గా కప్పుకుంటూ వచ్చేసి విత్తన సామర్థ్యం మొలక సామర్థ్యం పెంచడానికి మనకి ఆస్కారం ఉంటుంది. ఈ యంత్రాలు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఉన్నాయి. మనకి 9 వరుసల యంత్రాలు అయితే కనుక సుమారు 1,03,000 నుంచి 1,07,000 రూపాయల వరకు మనకి అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఏంటంటే రైతులు కానీ ఏ యంత్రమో కావాలనుకున్నా కానీ యంత్రం మీద మనకి డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ నుంచి 30,000 రూపాయలు మేము సబ్సిడీ రూపాయన రైతులకు అందించడం జరుగుతుంది. ఆ సబ్సిడీ పోయిన మిగతా అమౌంట్ మనకి రైతు చెల్లించినట్లయితే కనుక మనం యంత్రాలను రైతులకు అందుబాటులో తీసుకురావడానికి మేము ముందుకు వస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. యంత్రంతో వెదజల్లే పద్ధతిని కానీ రైతులు అవలంబించినట్లయితే కనుక సాంప్రదాయ పద్ధతిలో లాగా ఎక్కువ నీళ్లు దీనికి అవసరం లేదు. సాధారణంగా రైతులకు అపోహ ఏంటంటే వరి అనేది నీటి మొక్క అని చెప్పి వరి నాట్లు వేసినప్పటి నుంచి మళ్ళీ పంట పూర్తయి కోతకు వచ్చే 10 రోజుల ముందు వరకు కూడా అలా నీరు నిలగట్టడం అనేది రైతులకి అలవాటు పద్ధతి. అయితే శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏంటంటే వరి అనేది నీటి మొక్క కాదు, ఇది కూడా మిగతా మొక్కల్లాగే తక్కువ నీటితో కూడా పండుతుందని చెప్పేసి మనకి శాస్త్రవేత్తల తాలూకా రీసెర్చ్ పేపర్లో మనకి రుజువు అవుతుంది. దీన్ని మనం బేస్ చేసుకుని ఏంటంటే వరి పొడి వ్యవసాయ పద్ధతిలో ఎవరైతే వెదజల్లే పద్ధతికి వెళ్తారో వీళ్ళు సుమారు మనకి 2-3 ఇరిగేషన్స్ 2-3 నీటి తడులు మనం ఆదా చేయొచ్చు అనమాట. ఒక 2 సెంటీమీటర్ల నీళ్లు కానీ మనం పొలానికి పెట్టినట్లయితే పారించినట్లయితే కనుక సుమారు ఒక ఎకరాకి సంబంధించి 1,00,000 లీటర్ల నీళ్లు మనం వృధా చేసిన వాళ్ళు అవుతున్నాం. ఈ పొడి వెదజల్లే పద్ధతి కానీ మనం అవలంబించినట్లయితే కనుక సుమారు కనీసం 2 నీటి తడులు మనం ఆదా చేసినట్లయితే కనుక ఎకరాకి 2,00,000 లీటర్ల నీళ్లు మనం ఆదా చేసిన వాళ్ళు అవుతాము. అదే కాకుండా పర్యావరణ పరంగా కూడా చూసినప్పుడు మనకి ఎప్పుడైతే నీళ్లు నిలగడతామో భూమి లోపల ఉండే సూక్ష్మజీవులు కొన్ని అవాయు శ్వాసలు జరపడం వల్ల మీథేన్ లాంటి ఉద్గారాలు మనకి రిలీజ్ అవుతున్నాయి. దీనివల్ల పర్యావరణానికి చాలా హాని జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ ఈరోజు పెరిగిపోవడానికి కారణం ఈ మీథేన్ లాంటి వాయువులు కావడం వలన దాన్ని కూడా మనం ఈ మీథేన్ ఎమిషన్స్ ఎంతవరకు రెడ్యూస్ చేయగలిగితే అంత మంచిదని చెప్పేసి మేము జిల్లా వ్యాప్తంగా రైతులకు అవగాహన క్రియేట్ చేస్తూ ఈ పొడి ఏద పద్ధతిలో యంత్రం సహాయంతో ఫెర్టిలైజర్ కమ్ సీడ్ డ్రిల్ అనే యంత్రం సహాయంతో వెదజల్లే పద్ధతిని ఎక్కువగా ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. అదేవిధంగా రైతుకు కూడా పెట్టుబడి పరంగాను కూలీల పరంగాను అలాగే సమయం పరంగా కూడా ఒక 4 రోజులు ముందుగా పంట వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇన్ని రకాల లాభాలు ఉన్నటువంటి పొడి ఏద పద్ధతిని మేము భారీ స్థాయిలో మనము రైతులకి అవగాహన క్రియేట్ చేయడం జరుగుతుంది. సో పొడి ఏద పద్ధతిని రైతుల్లో ఉండే ఇంకో అపోహ ఏంటంటే ఓన్లీ వర్షాధార ప్రాంతంలోనే పండించొచ్చేమో, మెట్ట ప్రాంతాల్లో పండించొచ్చేమో, నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఇదంత సౌకర్యం కాదని చెప్పేసి ఒక అపోహ అనేది ఉంది. అదేం ప్రాబ్లం లేదండి. కాకపోతే ఏంటంటే వేసే సమయం అనేది చాలా ఇంపార్టెంట్. మనం వెదజల్లే పద్ధతికి వెళ్ళినప్పుడు అయితే కనుక జూన్ నెలాఖరు నుంచి మనము వర్షాధార ప్రాంతాల్లో మనం అనుకూలంగా ఉంటుంది. నీటి వస్తువు అందుబాటులో ఉన్నట్టయితే కనుక సో మనకి జూలై 15 నుంచి మనకి ఆగస్టు మొదటి వారం వరకు కూడా మనకి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నేల ఎటువంటి దాన్ని పర్వాలేదు. కాకపోతే వేసే సమయం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో దాని ప్రకారం మనం విత్తన రకాన్ని ఎంపిక కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆయా నేలకు తగ్గట్టు మన విత్తన ఎంపిక అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆ విషయం రైతులు గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం.
సంప్రదాయ పద్ధతిలో ఆవులతో వరి సాగు చేయడం ద్వారా రోజుల కొద్దీ సమయం పట్టేది. కానీ ఈ యంత్రాలతో కేవలం గంటల్లోనే తమ పనులు పూర్తవుతున్నాయని రైతులు ఆనందపడుతున్నారు. గతంలో ఎకరాకు 25 కిలోల విత్తనం వినియోగిస్తే ఈ సీడ్ డ్రిల్ యంత్రం ద్వారా కేవలం 10 నుంచి 15 కిలోల విత్తనం సరిపోతుందని రైతులు అంటున్నారు. వర్షాధార పద్ధతిలో ఆరుతడి విధానంలో తమకు అనుకూలంగా ఉందని రైతులు చెప్తున్నారు. సాగు చేసిన దాంట్లో గతంకి ఇప్పటికి పోలిస్తే గతంలో ఎకరాకి ఒక 25 కేజీలు తీసుకొచ్చి ఎకరా జల్లేవాళ్ళం అండి. ఇప్పుడు ఈ డ్రమ్ సీడర్తో అంటే ఈ దుక్కు మిషన్ సీడర్ తోటి చేసేటప్పటికేమో 10 నుంచి 15 కేజీల మధ్యలోన విత్తనాలు ఖర్చు అవుతున్నాయండి. దానికి దీనికి కంపేర్ చేస్తే సుమారుగా ఒక 10 నుంచి 12 కేజీలు తగ్గుతాయండి. ఆ విత్తనంకి ముందు వేసేదానికి ఇప్పుడు వేసేదానికి, గతంలో వేసేదానికి ఇప్పుడు వేసేదానికి లైన్లు క్లియర్గా వస్తాయి. ఇప్పుడు గతంలో ఏంటంటే పీక పురుగు తర్వాత ఏమో దోమపోటు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉండేది. ఈ విధంగా చేయడం వల్ల తక్కువ మోతాదులో మొక్కలు ఉండడంతో అవి పిలకలు చేసి, అంటే ముందు దానికి ఇప్పుడు దానికి తేడా ఏంటంటే ముందు చిక్కదనం మీద కింద వరకు గాలి వెలుతురు తగిలేది కాదు. ఇప్పుడు గాలి వెలుతురు శుభ్రంగా దాళరంగా తగిలి దానివల్ల క్రాప్ కూడా ఎక్కువ వస్తుందండి. గతంకి ఇప్పటికి కూలీల విషయం చూస్తే గతంలో కూలి వాళ్ళు విపరీతంగా దొరికేవారు. ఇప్పుడు పూర్తిగా దొరకడం మానేశారండి. చేయాలని అంటే మేము కష్టపడి చేసుకోవడం చేయడం మానేయాలనుకుంటే పక్క పెట్టి ఉంచేయడం. అది చేయలేక ఇప్పుడేమో ఈ ఆధునిక వ్యవసాయ పనిముట్లని ఆధారపడేసి పని చేయాల్సి వస్తుంది. గత సంవత్సరం చేసామండి. ఒక 50 సెంట్ల వరకు చేసాము. ఈ సంవత్సరం బాగుంది, అంటే గత సంవత్సరం బాగుందనేసి ఈ సంవత్సరం మళ్ళీ స్టార్ట్ చేసామండి. దీనివల్ల కూలీలకు ఇబ్బంది మాకు కొంత తీరుతుందండి. కొరత ఈ ఎరువులు వేసేవి కానీ పురుగు మందులు కొట్టేవి కానీ 50% ఆదా అవుతుంది. గతంలో దానికి ఇప్పుడు దానికి ఇంచుమించు 60 మిగిలి చాలండి మాకు. గతంలో ఎకరాకి 4 నుంచి 5 వేల రూపాయలు ఖర్చు అయ్యేది. ఇప్పుడు 1500 నుంచి 2000 రూపాయలు ఖర్చు అవుతుందండి. రెడ్డి ఫౌండేషన్ వల్ల మాకు మేలు ఎక్కువగా జరుగుతుందండి. డ్రోన్లు కూడా ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరం తెప్పించి మాకు అందిస్తామని చెప్పి అన్నారు. అది కూడా చేసినట్టయితే ఇంకా ఎక్కువగా లబ్ధి పొందడానికి బాగుంటుంది అనమాట. మాకు మిషన్లో సేంద్రియ ఎరువులు కాకుండా ముందు మేము పొలంలో సేంద్రియ ఎరువులు వేసుకుంటామండి. మిషన్లు వేయడం అనేది దాంట్లో జరగదు. అంటే మామూలు ఎరువు అనేది వాడడానికి అందులో బాగుంటుంది. దీంట్లో ఏంటంటే పొలం మొత్తం మేము గతం చల్లేసి గతం మీద ఈ డ్రమ్ సీడర్ని తిప్పుకొని పని చేస్తున్నామండి. దీనివల్ల మాకు టైము ఆదా అవుతుంది. గతంలో 2 ఎకరాలు జరిగేది, మామూలుగా చేస్తే 1-2 ఎకరాలు జరిగేది. దీనివల్ల రోజుకి 4 ఎకరాలు 5 ఎకరాలు గడుపుతుంది. కాకపోతే అంటే మనుషులతో అప్పుడు ఎక్కువ మనుషులతో పని అయ్యేది. ఇప్పుడు 2 మనుషులు ఉంటే సరిపోతారు. ఒక డ్రైవరు, ఒక ఆయన విత్తనాలు వేయడానికి 2 మనుషులతో ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు 4 నుంచి 5 పని వాళ్ళు ఉండేవారండి. అప్పుడు ఖర్చు ఏంటంటే మనిషికి 600 లెక్క వేసినా సరే 3 ఆరులు 1800 మిగులుతుందండి. ఇప్పుడు ఎకరాకి వేయడం వల్ల స్టార్టింగ్ లోనే మాకు ఎకరా 1800 మిగులుతుంది. తెగుళ్ళు నివారణకి కొట్టే మందులకు కానీ లేదా ఇంకో దానికి కానీ మేము చేసేటప్పటికి తక్కువ మనుషులతో పని చేయడానికి ఇప్పుడు ఈజీగా ఉంటుందండి. యాంత్రీకరణతో వ్యవసాయం చాలా సులభతరం అవుతుంది. దీనివల్ల వ్యవసాయంపై యువతకు మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. అదే రీతిలో తాము తమ వృత్తులను కొనసాగిస్తూనే మరోపక్క వ్యవసాయాన్ని కొనసాగించగలుగుతున్నామని ఉద్యోగులు అంటున్నారు. నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ కూడా ఈ వ్యవసాయంలో వచ్చినటువంటి యాంత్రీకరణ పద్ధతుల వలన వ్యవసాయం వైపు ఆసక్తి ఉండి నాకుండే ఎకరాను యాంత్రీకరణతో సాగు చేస్తూ ఇలా జీవితాన్ని నెట్టుకు రాగలుగుతున్నాను. ఒకప్పుడు విపరీతమైనటువంటి కూలీలను పెట్టుకొని చాలా శ్రమకు వచ్చి నెల 15 రోజుల పాటు దమ్ములు పట్టేవాళ్ళు. ఈ రోజుల్లో యాంత్రీకరణ వచ్చిన తర్వాత కేవలం ఒక అరగంటలోనే ఎకరాన్ని మనం పూర్తిగా ఎరువు విత్తనాలని ఒకేసారి ఈ సీడ్ డ్రిల్ సహాయం వలన విత్తుకోవడం జరుగుతుంది. దీనివలన కూలీల ఆదా బాగా మనకి ఉపయోగపడుతుంది. కూలీల్ని మనం తగ్గించుకొని ధనాన్ని ఆదా చేసుకోవచ్చు. అలాగే సాంప్రదాయ పద్ధతిలో మనం వెదజల్లితే ఎకరాకి 25 కిలోల వరకు 25 కిలోల నుండి 30 కిలోల వరకు విత్తనాన్ని మనం విత్తేవాళ్ళం. ఈ సీడ్ డ్రిల్ వలన కేవలం 15 నుండి 18 కిలోల వరకు విత్తుకోవడానికి అనుకూలంగా ఉంది. దీనివల్ల మనకి విత్తనాలు విత్తే సమయంలో కనీసం 3,000 రూపాయలు ఆదా అవుతుంది. దానికి తోడు ఈ యాంత్రీకరణ రాకపోవడం కూలీలు విపరీతంగా లభించేవాళ్ళు. ఇప్పుడు పట్టణాలు
పట్టణ వాతావరణం పెరగటం వలన, అలాగే ఆధునిక పోకర్ల వైపు యువత మొగ్గు చూపడం వలన ఈ వ్యవసాయం వైపు ఎవరు రావడానికి ఇష్టపడడం లేదు. కూలీల లభ్యత బాగా తగ్గింది, కూలీ పెరిగిపోయింది. ఈ కూలీ రేట్లు పెరిగిపోవడం వలన రైతు వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బందులకి గురవుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ సీడ్ డ్రిల్ కానీ లేదంటే ఈ సీడ్ డ్రిల్ వరుసల్లో విత్తడం వలన తర్వాత కలుపు తీసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. ఆ కలుపు తీసుకోవడానికి కూడా వేరే యంత్రం ఉంది. దానితో మనం 20 రోజులకు ఒకసారి 40 రోజులకు ఒకసారి నీరు పెట్టి దాన్ని కనుక తిప్పగలిగితే పూర్తిగా కలుపు నివారణ అయిపోతుంది. కేవలం ఎకరాకి 3 లీటర్ల ఆయిల్ ఖర్చుతో గంటన్నరలోగా ఒకే మనిషి కలుపును తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఈ సీడ్ డ్రిల్ ఉంటుంది. కాబట్టి మనమంతా ఈ యాంత్రీకరణ వలన వ్యవసాయంలో వచ్చే కూలీ రేట్లను అలాగే విత్తనాన్ని ఆదా చేసుకొని కాస్త దిగుబడిని పెంచుకుంటూ ఈ సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకుంటూ ఆధునికత వైపు అడుగులు వేస్తూ నేను కూడా ఈ సీడ్ డ్రిల్ పెట్టాలని అప్పటి నుండి ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నాకు సాధ్యమైంది. నేను కూడా సీడ్ డ్రిల్ తో విత్తుతాను. ఉడికి 3,000 నుండి 4,000 రూపాయలు ఒక ఎకరాకు వచ్చేది. ఈ రోజు ఆ సమస్య లేదు. డైరెక్ట్ గా ట్రాక్టర్ లో విట్టేయడం వల్ల 3,000 రూపాయలు ఆదా అవుతుంది. అలాగే ఆకు తీయటానికి సుమారు 3,500 నుండి 4,000 రూపాయలు ఒక ప్యాకెట్ విత్తనాలు తీయటానికి. ఇప్పుడు అది కూడా మనకు మిగిలింది. అంటే విత్తనం విత్తే సమయంలోనే మనకు సుమారు 8,000 రూపాయల వరకు ఆదా అవుతూ ఉంది ఎకరానికి. కాబట్టి అందరూ కూడా దీనిని ఆసక్తిగా రైతన్నలు అధిక దిగుబడిని సాధించి అభివృద్ధి పదాలను పయనిస్తారని కోరుకుంటూ ఉన్నారు. సీడ్ డ్రిల్ మిషన్ వినియోగం ద్వారా సమయం, విత్తన ఖర్చు ఆదా అవడంతో పాటు పంటకు వచ్చే చీడపీడలను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుందని రైతులు అంటున్నారు. గత సంవత్సరం తమకు ఈ పద్ధతి అనుకూలంగా ఉందని రైతులు తమ అనుభవాన్ని చెప్తున్నారు. నేను కింద సంవత్సరం ఈ సీడ్ డ్రిల్తో ఒక ఎకరం విత్తనాలు వేయడం జరిగింది. దీంతో లాభాలు ఏంటంటే 16 కేజీల వరకు ఎకరాకు పడుతుంది. నెక్స్ట్ ఎరువు కూడా దీంతో రట్టుగా పడిపోతుందండి. చాలా క్లాస్గా అంతా లైనింగ్ మీద పడుతుంది, చూడడానికి ఉడుపులాగే కనిపిస్తుంది. నెక్స్ట్ దీనివల్ల లాభాలు ఏంటంటే ఎరువు కూడా కరెక్ట్ పడుతుంది. నెక్స్ట్ విత్తనాలు కూడా 15-16 కేజీలతో ఎకరాకి సరిపడుతుంది. అందువలన ఈ పడే విత్తనం దుబ్బు చేసి బాగానే వస్తున్నాయి. నెక్స్ట్ పంట కూడాను నాకు నేడు దగ్గర 35 ఎకరాకి 35 వరకు నాకు దిగుబడి వచ్చిందండి. అది నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా రెడ్డి ఫౌండేషన్ వాళ్ళు దీన్ని ఇచ్చేశారు. ఈ సంవత్సరం కూడా నేను మొత్తం నాకు ఒక 5 ఎకరాల వరకు ఉంది. 5 ఎకరాలు దీంతో వేస్తాను. నెక్స్ట్ చుట్టుపక్కల రైతులకు కూడా ఈరోజు నమూనా చేసి చూపించి చుట్టుపక్కల రైతులకు కూడా చూపించి దగ్గర మాకు ఒక 30-40 ఎకరాల వరకు వేయడానికి అవకాశం ఉందండి ఈ సంవత్సరం. దీనివల్ల లాభాలు మాత్రం బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దోమపోటు ఒకటి కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ ఎరువులు కూడా వేయడానికి మనకి తిన్న లైన్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా నడడానికి కూడా బాగుంటాయి. దోమపోటు రాకపోవడానికి కారణం ఏంటి, నెక్స్ట్ లైనింగ్ రావడం వల్ల గాలి కరెక్ట్గా తూర్పు కూడా పడమనికి వేయడం వల్ల మనకి గాలి పాసింగ్ అవ్వడం వల్ల తెగుళ్ళు కూడా చాలా తక్కువే ఉంటాయి. నేను ఇంతకు ముందండి ముందటి సంవత్సరం మేము ఎదగా జల్లిశలం ఎకరాకి 30 కేజీలు జల్లిశలం అండి. చాలా ఒత్తుగా పుట్టేసి తర్వాత ఇబ్బంది పడిపోయేది. దోమపోటు రావడం, తర్వాత తెగుళ్ళు పట్టడం, తర్వాత పురుగులు రావడం ఇవన్నీ ఎక్కువ ఉండేదండి. ఇప్పుడు ఈ పద్ధతిలో వేయడం వల్ల 15-16 కేజీలు పడుతుంది. దిగుబడి కూడా చాలా క్లాస్గా ఉందండి. దీనికి దగ్గర 5-6 బస్తాల వరకు తేడా కనిపిస్తుంది మాకు. అందువలన ఈ పద్ధతి నచ్చి మాకు చాలా హెల్పింగ్ చేసేది వాళ్ళకి చాలా సంతోషం. వాళ్ళు హెల్ప్ చేసిన చాలా సంతోషం. కానీ ఈ సిస్టమ్ మాత్రం చాలా రైతులకి చాలా అనుకూలం. మీరు అందరూ పాటిస్తే దీనికి అలవాటు పడాలండి. టెక్నాలజీకి మనం అందరం అలవాటు పడాలి. ఎందుకంటే దీనివల్ల చాలా క్లాస్గా ఉంది. నా అనుభవం ప్రకారం నేను చెప్తాను. పాత పద్ధతుల ప్రకారం అయితే 30 కేజీల వరకు వేసేటప్పుడు ఏంటంటే 25 కేజీలు 22 బస్తాలు 25 బస్తాల కంటే ఎక్కువ అయ్యేది కదండి సాంబా. అలాంటిది ఈ పద్ధతులు వేయడం వల్ల 32-34 వరకు వచ్చిందండి మాకు. ఈ పద్ధతి మాత్రం చాలా బాగుంది. దిగుబడి కూడా బాగానే ఉంటుంది. దుబ్బు గట్ట బాగా చేస్తుంది. ఒక్కొక్క దుబ్బుకున్న దగ్గర 20-25 పిలకల వరకు వస్తుందండి. అందువల్ల చాలా క్లాస్గా ఉంది. చూడడానికి కూడా బాగుంది. లైనింగ్ బాగుందండి. ఇది పద్ధతిలో దగ్గర 5-6 బస్తాలు ఎక్స్ట్రా పండుతాయండి. నెక్స్ట్ దీనికి 22 పిలకలు వస్తే దానికి 30 దాటే పిలకలు వస్తున్నాయండి. రెడ్డి ఫౌండేషన్ వాళ్ళు ఈ ఈడ్లు తెచ్చి పెట్టడం వల్ల అందుబాటులో కల్లేపల్లి అందుబాటులో ఉంది కాబట్టి ఎవరికి కావాలన్నా చేయాలని ఇది మీరు అందరూ వచ్చి ఈ పద్ధతికి మీరు అలవాటు పడితే చాలా బాగుంటుంది మీకు. ఈ ఇంటర్వెన్సెస్ అనేవి ఉన్నాయి కదండి, ఈ ఫార్మింగ్, ఈ వ్యవసాయ పద్ధతులు, మొక్కజొన్న అయితే అవనియండి, వరి అయితే అవనియండి, ఈ పద్ధతుల్ని మనం సులభంగా
టెక్నాలజీ పరంగా వాడుకొని చేసుకోవడానికని మేము ఈ జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో నేను చూస్తున్నవైతే ఒక 30 గ్రామాలు చూస్తున్నాను. ఈ 30 గ్రామాల్లో కూడా ఈ సీడ్ డ్రిల్ మిషన్ అనేది మొక్కజొన్నకి మరియు వరికి ఈ రెండిట్లకి ఉపయోగపడే విధంగా కూలి ఖర్చు తగ్గించే విధంగా మరియు ఈ లైన్ సోయింగ్ అని పంట దిగుబడి పెంచుకోవడానికి ఇలా చాలా అనువైన పద్ధతులకు అనుగుణంగా ఈ సీడ్ డ్రిల్ మిషన్ అనేది డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీన్ని మన 30 గ్రామాల్లో కూడా నా అండర్లో అయితే ఒక 4 ఉన్నాయి. ఎవరైనా వేసుకుంటే ప్రస్తుతానికి కల్లేపల్లి, కాజీపేట, బైరి ఈ గ్రామాల్లో ఉండడం జరుగుతుంది. ఇదివరకు అయితే ఈ చేతులతో జల్లడం అనేది జరిగేది. దీనివల్ల 30 కేజీల విత్తనాల వరకు పడి దాని ద్వారా పురుగుపోటు, దోమపోటు ఎక్కువగా ఒక దగ్గర ఒత్తు, ఒక దగ్గర పళ్ళం అదొక రకంగా జల్లేవారు. అలా కాకుండా సీడ్ డ్రిల్ మిషన్తో వేసుకోండి. మీకు విత్తనాలు కూడా 15, 16, 14 ఈ మధ్యలో యావరేజ్గా 15 నుంచి 16 కేజీలు పడుతున్నాయి. దీనివల్ల సుడిదోమ, ఈ దోమపోటు అనే దాన్ని అరికట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మండలంలో అయితే ప్రతి గ్రామానికి ట్రైల్ వేయడం జరిగింది. అందరూ కూడా సక్సెస్ అయ్యింది. ఇది అందరూ కూడా వేసుకోండి. ఒక మిషన్ వచ్చేసి ఒక సీజన్కి 150 ఎకరాల వరకు వేయగలుగుతాం. దీంతో ఎవరికి ఇంట్రెస్ట్ తెచ్చుకోండి. ఎందుకంటే ఇది సులభమైన పద్ధతి. బ్రాడ్కాస్ట్ అనే జల్లడం అనే పద్ధతిని పూర్తిగా ఆపేయండి. అది విత్తనాల ఖర్చుతో పాటు దోమపోటు తన తెగులు కూడా ఎక్కువైపోతుంది. కాబట్టి దీనితో సీడ్ డ్రిల్ మిషన్తో వేసుకోండి. అందరూ అందుబాటులో ఉంటుంది. శ్రీకాకుళం మండలంలో 4 మిషన్లు. తర్వాత ఉడుపులకు వెళ్తున్నాం కదండి. ఉడుపుల పద్ధతిని కూడా ఆపడం మంచిది. ఎందుకంటే దానికి తడిలు ఎక్కువైపోయి నీళ్లు కూడా ఎక్కువ వాడుతున్నాము. ఈ సీడ్ డ్రిల్ మిషన్తో వేసే ఎద పద్ధతి వల్ల తడులు ఆదా చేయొచ్చు. ఇది వాటర్ సేవింగ్ దిశగా కూడా దీన్ని పెట్టడం జరిగింది. ఈ విత్తనాలు జల్లిన తర్వాత ఒక 20 రోజుల వరకు పొలంలో నీరు లేకపోయినా కానీ విత్తనం పాడవదు, ఏమవుదు. తర్వాత తడి అయితే పెట్టుకోనియండి. తర్వాత వర్షం పడినా అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయి ఇది చక్కగా మొలకెత్తడం అనేది జరుగుతుంది. ఈ వాటర్ సోర్స్ విధానంగా కూడా మనం లెక్కేసుకున్నా మనం 2 తడుల వరకు ఆదా చేయొచ్చు ఈ పద్ధతిని. కాబట్టి అందరూ సీడ్ డ్రిల్ మిషన్కి రండి. దీంతో ఎరువులు విత్తనాలు కూడా ఒకేసారి వేసుకునే యంత్రం ఇది. మీకు కూలి ఖర్చు కానించి అన్నింటిలో ఏ విధంగా చూసుకుని ఇది మీకు ఆదాయం. శ్రీకాకుళం మండలంలో చాలా వరకు ఇది సక్సెస్. అన్ని గ్రామాల్లో కూడా 1 ఎకరం వేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో కూడా దీన్ని చూశారు. కాబట్టి మీరు అందరూ ఎవరికి కావాల్సి వచ్చినా మనం కాంటాక్ట్ అయ్యి డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి మిషన్ అందుబాటులో ఉంది. కాబట్టి మొక్కజొన్నకి అయితే అవనండి, వరికి అయితే అవనండి, దీన్ని యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.